జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన మరింత ఉధృతమవుతోంది. ఇవాళ రాష్ట్రంలోని మొత్తం 24 జిల్లా కేంద్రాల్లో సీఎం హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు ప్రకటించారు. ఆగస్టు 20న సీఎం హేమంత్ సోరెన్ నివాసాన్ని ముట్టడిస్తామని విద్యార్థి నేతలు హెచ్చరించారు. ఆగస్టు 18లోగా తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. జేఎస్ఎస్సీ ఫలితాలను రద్దు చేయడంతో పాటు టీడీపీఎల్ సంస్థ నిర్వహించిన పరీక్షలను కూడా రద్దు చేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్ తమకు మద్దతుగా ఉందని రాహుల్ గాంధీ ఆడియో కాల్లో చెప్పారని విద్యార్థి నేత రవీందర్ పాస్వాన్ అన్నారు. మద్దతు ఉంటే తమ డిమాండ్లకు అండగా నిలవాలని, అందుకే రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తామని ప్రకటించారు. 22 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఇక తమ ఉద్యమం రూపం మారుతుందని హెచ్చరించారు. విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహాతో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.